పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం మండల కేంద్రం అమరావతిలోని పోలిశెట్టి ప్లాజాలో సోమవారం సాయంత్రం పల్నాడు జిల్లా పరిధిలోని పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాలకు సంబంధించి పలు కాపునాడు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాపునాడు జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, మిర్యాల వెంకట్రావు స్థాపించిన కాపునాడు దేశవ్యాప్తంగా ఎంతో బలోపేతంగా తయారైందన్నారు. సంఖ్యాబలంగా కాపులు రాష్ట్రంలో 25% జనాభాని కలిగి ఉన్నారని, రానున్న రోజుల్లో రాష్ట్రంలోని రాజకీయాలను శాసించే స్థాయికి కాపులు ఎదుగుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కాపునాడు అధ్యక్షుడు పోలిశెట్టి వెంకట సత్యనారాయణ, రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షుడు లక్ష్మణశెట్టి పార్థసారథి, జోనల్ కాపునాడు అధ్యక్షుడు బొందలపాటి వెంకట్రావు లతో పాటు సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని కాపునాడు, యువ కాపునాడు, మహిళా కాపునాడుకు చెందిన పలు కేడర్ల నాయకులు పాల్గొనగా, ఈ సమావేశానికి సభాధ్యక్షులుగా బెల్లంకొండ మండల కాపునాడు అధ్యక్షుడు ఆసుల జగన్ వ్యవహరించడం జరిగింది. కాపు విద్యా భవన్ కూడా జాతీయ కాపునాడు అధ్యక్షులుగా కాపునాడు నుంచి మనకి పూర్తి సహాయ సహకారాలు ఇస్తారని చెప్పేసి ఆయన మనకి హామీ ఇవ్వడం చాలా సంతోషించిన విషయం. అందుకు ఆయనకి మనందరం కూడా తెలియజేస్తున్నాం. ఇక తదుపరి కార్యక్రమం భాగంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకి శాలువాతో సత్కరించవలసిందిగా పల్నాడు జిల్లా అధ్యక్షుడు పోలిశెట్టి వెంకట సత్యనారాయణ గారిని కోరడం. అదేవిధంగా మన జోనల్ ఇన్ఛార్జిగా జోనల్ ప్రెసిడెంట్ అయినటువంటి బొందలపాటి వెంకట్రావు గారిని కూడా సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. తదుపరి మన కార్యక్రమం మన జిల్లా అధ్యక్షులైనటువంటి అక్కింపేటకు చెందినటువంటి వేల్పుల నరసింహారావు గారిని తమ నియామక పత్రాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ నియామక పత్రాన్ని జోనల్ ప్రెసిడెంట్ గారినటువంటి బొందలపాటి వెంకట్రావు గారిని పల్నాడు జిల్లా అధ్యక్షులు ఈ సత్యంగా అందజేయాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి చూడండి.
కవిటి వీరాంజనేయులు గారికి కూడా రావాల్సింది కోరుతున్నాను. రోసూరు మండల కాపునాడు అధ్యక్షుడిగా మందడి నాయకుడు డైరెక్టర్ కాబోతున్నాడు. సార్ ఒకసారి చూడండి, ఒకసారి సార్ ఇది చూడండి ఒకసారి. కాపునాడు అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. వారు కూడా వచ్చి నియామక పత్రాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సరిపోతుంది. లక్ష్మీశెట్టి ఏడుకొండలు పెదకూరపాడు నియోజకవర్గ కాపునాడు ఉపాధ్యక్షుడిగా లక్ష్మీశెట్టి ఏడుకొండలు రావడం కోరుతున్నాను. సరే ఒకసారి చూడండి. పెదకూరపాడు నియోజకవర్గ కాపునాడు కార్యదర్శిగా సార్ ఇది చూడండి ఒకసారి. పెదకూరపాడు అధ్యక్షుడిగా వైకుంఠపురం చెందినటువంటి వెంగిశెట్టి వెంకటేశ్వరరావు ఏరియాస్ చిన్నగారిని రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ ఒకసారి ఇటు చూడండి, ఇటు చూడండి, పట్టుకొని ఇటు చూడండి, ఇటు చూడండి. అచ్చంపేట మండల కాపునాడు అధ్యక్షుడిగా ఏపూరు రామారావు. సార్ ఒక్కసారి ఇటు చూడండి. ఆయన గారు కూడా నియామక పత్రాలు తీసుకోవాలి. సార్ ఇటు ఒకసారి చూడండి. పెదకూరపాడు నియోజకవర్గ జాయింట్ సెక్రటరీగా కొత్త ఆంజనేయులు రావాలని కోరుతున్నాను. గణేష్ గారు జగన్ పక్కన తీసుకోవాలి. ఎందుకు నీళ్ళు తగ్గించుకోవాలి కదా. సార్ ఇటు ఒకసారి చూడండి. ఏమైపోతుంది వచ్చేదా. సరే రోసూరు మండల మహిళా కాపునాడు అధ్యక్షులుగా గోపిశెట్టి అనురాధ. ఒక్కసారి ఇటు చూడండి సార్. సార్ అందరూ ఒక్కసారి ఇటు చూడండి. అమ్మా మీరు దగ్గరికి రండి. కాపునాడు ఉపాధ్యక్షులుగా ఏపూరి కోడేశ్వరరావు. తొందర రావాలండి, టైం అయిపోతుంది. ఒకసారి చూడండి. ఒక్కసారి అచ్చంపేట మండల కాపునాడు కార్యదర్శిగా ఒకసారి చూడండి.
రైట్. అచ్చంపేట మండల మహిళా కాంగ్రెస్ మర్చిపోయి సునీత. బేలంకొండ మండల మహిళా కాపురాల అధ్యక్షులుగా తోట రమాది. అమ్మా మీరు దగ్గరికి ఉండండి అమ్మా, ఒకసారి ఉండండి, ఒకసారి ఇటు చూడండి అమ్మా. మళ్ళీ ఒక్కసారి రైట్. ఒక వీడియో షాట్ కూడా తీద్దామండి, ఒకసారి నిలబడండి.